హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ని పెంచే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఎందుకు పెంచుకోవాలి, అది తగ్గడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా తెలుసుకుందాం. ఈ సమస్యలు ముఖ్యంగా రావడానికి అంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గడానికి గల ముఖ్య కారణాలు వచ్చేసి సహజంగా బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి అటాక్ అయిన సందర్భాలలో ఈ సమస్యలు అనేటివి అధికంగా మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ముఖ్యంగా డ్రింకింగ్, స్మోకింగ్, అధికంగా నాన్ వెజ్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి అధికంగా తీసుకున్న సందర్భాల్లో, ఒబిసిటీ సందర్భాలలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కువగా భయము, టెన్షన్, ఆందోళన, ఎగ్జైటింగ్ ఇలాంటివి ఎక్కువగా ఉన్న వాళ్ళలో, ఒక చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించే వాళ్ళలో కూడా ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సహజంగా ఈ హార్మోన్ లెవెల్స్ అనేటివి కొంత ఏజ్ అంటే సుమారుగా 35 to 40 years దాటిన తర్వాతనే హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మామూలుగా నరాల బలహీనతలు రావడం, అంగస్తంభన సమస్యలు, సరిగా స్తంభించకపోవడం, స్తంభించిన కొద్దిసేపటిగా మెత్తబడిపోవడం, శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని మనం సహజంగానే ఇంట్లోనే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే మార్కెట్లోకి చాలా రకాలైనటువంటి టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ అవి టెంపరీగా మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. కానీ మనం ఇంట్లో ఈ చిట్కాల వల్ల ఈ హార్మోన్ లెవెల్స్ ని మనం ఎక్కువగా పెంచుకోవచ్చు కూడా. చాలా మంది కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మేము ఎక్కువగా అంటే టెస్ట్ చేయించుకోమని చెప్తూ ఉంటాం. హార్మోన్ లెవెల్స్ టెస్టోస్టెరాన్ టోటల్ అనే ఒక టెస్ట్ ఉంటుందండి, టెస్టోస్టెరాన్ టోటల్. ఈ టెస్ట్ కనుక చేయించుకున్నట్లయితే అది ఏ స్థాయిలో ఉంది, మీ హార్మోన్ లెవెల్ ఏ స్థాయిలో ఉంది అనేది మనకు తెలిసిపోతుంది. సో దాని ద్వారా మనం చిట్కాలు లేదంటే మెడిసిన్స్ వాడుకొని ఆ లెవెల్స్ ని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా అంగస్తంభన సమస్యలు అనేవి తగ్గిపోతాయి. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా షుగర్ని, బీపీని అదుపులో ఉంచుకొని తీరాలి. ఇక ఈ చిట్కాలకు వచ్చినట్లయితే దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తానండి. కేవలం 4 ఐటమ్స్ మాత్రమే కావాలి. ఒకటి ఎగ్. ఈ ఎగ్గులో కూడా ఏం చేయండి అంటే ఆ ఎగ్ పగలగొట్టి అందులో ఎల్లో తీసేయండి. ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ మాత్రం తీసుకోండి. ఈ వైట్ లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అధికంగా ఉంటాయండి. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఈ హార్మోన్స్ లెవెల్స్ ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి చాలా అరుదు, అన్నిట్లలో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండవు. ఎగ్ లో ఉంటుంది, ఆయిస్టర్స్ లో అంటే ఆల్చిప్పలలో ఉంటుంది, సాల్మన్ ఫిష్ లో ఉంటుంది. ఇలా కొన్ని రకాలైనటువంటి ఐటమ్స్ లో మాత్రమే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. సో సముద్ర ప్రాంతాల్లో ఉన్న వారికి ఇది ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఐటమ్స్ కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే మనకు అందుబాటులో ఉండేది ఎగ్ బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే ఇంకా మంచిది వైట్ అనేది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ దీనిలో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది బాడీకి ఇమ్యూనిటీ లెవెల్ని పెంచడం కొరకు. సో దాన్ని కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ వైట్ తీసుకుని ఓకేనా, దాని ఒక బౌల్లో వేసుకొని దీనిలో ముందుగా మనం కొన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఏం చేయాలంటే నువ్వులు ఉంటుంది కదండి, ఈ నువ్వులను దోరగా ఒక చెంచాడు నెయ్యి వేసి దోరగా వేయించి చల్లార్చి పొడి చేసుకొని పెట్టుకోవాలి. దీంతో పాటు కురసాని వాము అనేది అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో లేదా చౌదపుడి దుకాణాలలో లభిస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వాము వేరండి, కురసాని వాము వేరండి. ఇవి రెండు డిఫరెంట్ గా ఉంటాయి. చాలా మంది కురసాని వాము అనే దగ్గర వాము ఇస్తూ ఉంటారు, అది వేరు ఇది వేరండి. సో ఈ వామును కూడా దూరగా వేయించిన అవసరం లేదు, డైరెక్ట్ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ గుడ్డు సొనలో ఒక అర చెంచాడు ఈ నువ్వుల పొడిని, ఒక అర చెంచాడు ఈ కురసాని వాముని, గుర్తుపెట్టుకోండి చెప్పాను జాగ్రత్తగా రాసుకోవాలి. ఒక అర చెంచాడు బాదం పొడి, ఈ మూడింటిని ఈ తెల్లగుడ్డు సొనలో కలుపుకొని దాన్ని ఉదయం పూట పరిగెడండి. బాగా స్మెల్ ఏం రాదండి, ఇవన్నీ కలుపుతాం కాబట్టి స్మెల్ ఏమి ఉండదు. ఒకవేళ మీకు స్మెల్ వస్తుంది, తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే దానిలో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం పూట పరిగెడన తీసుకుంటూ ఉండండి. తీసుకొని గోరువెచ్చని నీటిని తీసుకోండి. ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది మీకు ఇన్స్టెంట్ గా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం ఒక 1 month తర్వాత మీరు టెస్ట్ చేయించుకున్నట్లయితే హార్మోన్ లెవెల్స్ అనేవి మీకు పెరగడాన్ని ఈజీగా గమనిస్తారు. అయితే ఈ చిట్కా వాడే సందర్భాల్లో నాన్ వెజ్ ని తక్కువ చేసుకోండి, డ్రింకింగ్ అస్సలు చేయకండి, స్మోకింగ్ చేయకండి, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు, పాన్లు అస్సలు తీసుకోవద్దు, మత్తు పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. అండ్ ముఖ్యంగా చింతపులుపును అవాయిడ్ చేయండి. ఇంకా మిగతా మీరు ఏదైనా తీసుకోండి, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకేనా? సో ఈ విధంగా మీకు చెప్పినట్టుగా చిట్కాను ఫాలో అవుతూ మీరు మంచి ఫుడ్ కనుక, మంచి డైట్, మంచి ఎక్సర్సైజ్, వార్మప్స్ చేసుకున్నట్లయితే మనం ఇంట్లోనే ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ మనం లెవెల్స్ ని పెంచుకోవచ్చు. ఓకేనా? సో అదే విధంగా ఒకవేళ ఈ హార్మోన్ లెవెల్స్ మరీ తక్కువగా ఉంటే, ఈ చిట్కాల వల్ల కూడా ఫలితం లేకపోతే దీన్ని న్యాచురల్ గానే మనం ఆయుర్వేదిక్ మాత్రల ద్వారా, ఆయుర్వేదిక్ ఔషధాల ద్వారా, చూర్ణాల ద్వారా వీటిని పెంచుకునే అవకాశం కూడా ఉంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా మీకు కావాలి అనుకుంటే మేము అందిస్తామండి. దీనికి సంబంధించిన సపరేట్ కోర్స్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది, మాత్రలు ఉంటాయి,
ఇలా సపరేట్గా కోర్స్ వాడుకుంటూ ఈ హార్మోన్ లెవెల్స్ కూడా మనం పెంచుకోవచ్చు. తద్వారా ఇలాంటి సమస్యల నుంచి చాలా త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సమస్యలు అధికంగా ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుండి అందిస్తుంది. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.